సరళ సంస్కృత అధ్యయనము సులభంగా సంస్కృతం మాట్లాడదాం. పంచవింశతి పాఠ పంచవింశతి పాఠ. పంచ అంటే ఐదు, వింశతి వింశతి అంటే 20. 20 ప్లస్ 5 25వ పాఠం. నంబర్లు కూడా మీకు ఇచ్చేస్తాను పీడిఎఫ్గా. 1 to 100 నెంబర్లు వేసి వాటిని సంస్కృతంలో ఏమంటారో ఇచ్చేస్తాను. మీరు అవి చదువుకోవచ్చు. దానికి పాఠంగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు కదా, ఈ నెంబర్ ఇది అంటారు అని చెప్పడానికి. హరి ఓం. ఓం పరమాత్మనే నమ. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ పాణిని వరచి పతంజలిభ్యో నమ. ఓకే, సర్వనామాలను చూస్తున్నాము. సర్వనామములలో విభక్తి రూపాలను, విభక్తి ప్రత్యయాలు ఎలా ఉంటాయో, విభక్తి ప్రత్యయం చేరినటువంటి పదాలు ఎలా ఉంటాయి, అటువంటి వాక్యాలు ఎలా ఉంటాయి అని చూస్తున్నాం. వీటిలో మనకి పర్సనల్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినెట్ ప్రొనౌన్, న్యూమరికల్ ప్రొనౌన్స్, ప్రోనౌమినల్ ఆడ్జెక్టివ్స్. మనం పర్సనల్ ప్రొనౌన్స్లో అస్మత్ శబ్దం చూసాం, యుష్మత్ శబ్దం చూసాం. తత్శబ్దములో సహా, సా, తత్ అనేవి చూసాము. వీడు, వాడు, ఆమె, ఈమె, అది, ఇది అనే దానికి రకరకాలైనటువంటివి. ఇదే కాకుండా కిమ్ అనే శబ్దం కూడా చూసాము. రిలేటివ్ ప్రొనౌన్ అయినటువంటిది యహ అనే ఇవి కూడా చూసాము. సాపేక్ష చూసాము, ప్రశ్నార్థక చూసాము, పురుషవాచక సర్వనామాలు చూసాము. ఇవాళ విశేషణ రూపమైనటువంటి సర్వనామాన్ని సర్వ అనేటటువంటి దాంతో అన్నీ స్టార్ట్ అవుతాయి. కాబట్టి దీన్ని సర్వనామాలు అంటారు అంటూ నేర్చుకున్నాము. దానిని చూడడానికి ముందుగా కొంచెం రీక్యాప్ ఉంది, అది చేసేసుకొని సర్వ అనే శబ్దం తాలూకా పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ రూపాలను చూస్తాం. మీకు అనుమానం వస్తుంది, సర్వ అంటే అన్నీ అని కదా, దీంట్లో మళ్ళీ ఏకవచనము, ద్వివచనము, బహువచనము, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము, మళ్ళీ 7 విభక్తులు ఇన్ని ఉంటాయా అని. ఉంటాయి, అవే తెలుసుకుందాం. ఇది లాస్ట్ టైం చూసినటువంటిదే. ఏతత్ శబ్దము పుంలింగము, పురుషవాచక సర్వనామము, వీడు లేక ఇతడు. దీనికి ఏషః, ఏతం, ఏనం, ఏతేన, ఏనేన, ఏతస్మై, ఏతస్మాత్, ఏతస్య, ఏతస్మిన్ అనే ఏకవచన రూపాలు. ఏతౌ, ఏతౌ, ఏనౌ, ఏతాభ్యాం, 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 ఏతన, ఏతయోః, ఏనయోః అని కానీ సప్తమి షష్ఠీలలో వస్తుందని. బహువచనంలో ఏతే, ఏతాన్యేనాన్ అని ద్వివచనంలో, ఆ, ద్వితీయ విభక్తిలో బహువచనంలో ఏతైః, ఏతేభ్యః, ఏతేభ్యః, ఏతేషాం, ఏతేషు. తెలిసిన విషయమే. ఇది ఎందుకు చూపిస్తున్నామంటే ఈరోజు నపుంసకలింగ శబ్దాన్ని చెప్పలేదు కదా, అది చెప్పడానికి ముందుగా ఒకసారి పాత దాన్ని రివైజ్ చేశాం. అలాగే ఈ పదానికి, ఏతత్ శబ్దానికి స్త్రీలింగ వాచకాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనము చూసి ఉన్నాము. అది ఒక్కసారి రివ్యూ చేద్దాం. ఏతత్ శబ్దము దకారాంత ఏతత్ శబ్దము స్త్రీలింగము. ఈమె దగ్గరగా ఉన్న వారిని సూచించేది, స్త్రీలను సూచించేది. విభక్తి రూపాలు తద్దులాగే ఉంటాయి. అక్కడ ఏషః ఉంటే ఇక్కడ ఏష, ఏతే వీరిద్దరు, ఏతాహ వీరు. ఏషా, ఏతాం, ఏనాం, ఏతయా, ఏనయా, ఏతస్యైః, ఏతస్యాః, ఏతస్యాః, ఏతస్యాం అనేటటువంటివి ఏకవచన రూపాలని. ఏతే, ఏతే, ఏనే అనే ద్వితీయ విభక్తి. ఏతాభ్యాం, ఏతాభ్యాం అనేవి తృతీయ విభక్తి. ఏతయోః, ఏనయోః అనేవి షష్ఠీ సప్తమీలు. ఏతాభ్యాం నుంచి పుంలింగంలో ఎలాగున్నదో ద్వివచనంలో అలాగే ఉంటుంది. అంచేత అదే కలరు, డీప్ కలర్ వేయడం జరిగింది. బహువచనంలో ఏతాహ్, ఏతాహ్, ఏనాహ్, ఏతాభిః, ఏతాభ్యః, ఏతాభ్యః, ఏతాసాం, తాసు. ఏతే, ఏతేషాంకి ఏతాసాము, ఏతే, ఏతేషకువది ఏతాసు అని వస్తుంది. సరే, ఇదే శబ్దం మనకి కానీ ఏతత్ శబ్దం తాలూకా ఇది ఆ,
దీంట్లో వస్తే నపుంసకలింగంలో ఎలా ఉంటుంది? సో తృతీయ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు పుల్లింగ రూపాలు ఎలాగ ఉన్నాయో అలాగే ఉంటాయి. అంచేత వాటిని నేర్చుకోక్కర్లేదు. అవి నేర్చుకుంటే ఇవి నేర్చుకున్నట్టే. అంటే పుల్లింగ రూపంలో ఏ విధముగా తృతీయ చతుర్థి పంచమి షష్ఠి సప్తమి ఉన్నాయో, ఏ తేనా ఏ తస్మై ఏ తస్మాత్ ఏ తస్య ఏ తస్మిన్, అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. అయితే రెండు వచన విభక్తుల్లో మట్టుకు తేడా ఉన్నాయి. దేంట్లోని ప్రథమలో అక్కడ ఏషః అన్నాము, స్త్రీ వస్తే ఏష అన్నాము, ఇక్కడ ఏతత్ అవుతుంది. అలాగే ఏతత్ ఏతే ఏతాని, అక్కడ సా ఏష ఏష అని చెప్పింది, ఇక్కడ ఏతత్ వచ్చింది. ఏతాని అనేది బహువచనంలో వచ్చింది. ద్వితీయ విభక్తిలోకి పోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఏషా ఏతే ఏతాహ్, ఇక్కడ ఏతత్ ఏతే ఏతాని. దానికి ముందు ఏషః ఏతౌ ఏతే, ఏషా ఏతే ఏతాహ్, ఏతత్ ఏతే ఏతాని. అదే ద్వితీయలో ఏతం, ఏతమే తీసుకుందాం, రెండో శబ్దం ఉంది. ఏతం ఏతౌ ఏతాన్, ఏతాం ఏతే ఏతాహ్, ఇక్కడ ఏతత్ ఏతే ఏతాని. చిన్న మార్పు, మిగతావన్నీ అలాగే ఉంటాయి. ఓకే. సో దకారాంత ఏతత్ శబ్దం నపుంసకలింగం చెప్పడం అయిపోయింది. ఇప్పుడు ఇదం శబ్దానికి పుల్లింగం స్త్రీలింగం చూశాము. ఆ ఇదం శబ్దానికి నపుంసకలింగంలో ఎలా ఉంటుంది అని చూస్తాం. అయం ఇమౌ ఈమె. అయం అంటే ఇతడు వీడు, ఇమౌ అంటే వీరిద్దరు ఈమె, ఇమం ఏనం ఇమౌ ఏనౌ ఇమాన్ ఏనాన్ అనేటటువంటివి ద్వితీయ విభక్తి రూపాలు. అనేన అస్మై అస్మత్ అస్య అస్మిన్, ఆభ్యాం 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 అనయో అనయో, ఏభి ఏభ్య ఏభ్య ఏషాం ఏషు అనేటటువంటివి ఇదం శబ్దానికి మనకు ఇతడు అనే దానికి విభక్తి రూపాలు తెలుసుకున్నాం. స్త్రీలింగంలో పోతే అయం బదులు ఇయం వచ్చింది. అక్కడ ఏంటున్నాము? అయం అయం ఇమౌ ఇమే అంటే ఇక్కడ ఇయం ఇమే ఇమాహ్ అన్నాము. అలాగే ఇమాం ఇమే ఇమాహ్, అనయో అస్మై అస్యా అస్యా అస్యాము, ఆభ్యాం 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 సేము, అనయో అనయో అన సేము, ఆభి ఆభ్య ఆభ్య ఆసాం ఆసు, ఏభి ఏభ్య ఏషాం ఏషు అనే దానికి ఆభి ఆభ్య ఆభ్య ఆసాం ఆసు అనేటటువంటి పదాలు వచ్చాయి స్త్రీలింగంలో. నపుంసకలింగంలోకి వచ్చేసరికల్లా మళ్ళీ తృతీయ నుంచి సప్తమి వరకు పుల్లింగంలాగే ఉంటాయి. అంచేత కన్ఫ్యూషన్ లేదు. ఓన్లీ ప్రథమ ద్వితీయాలలోనే మార్పులు. ప్రథమలో అక్కడ ఎలా ఉన్నాయి? నాకు అక్కడ అయం ఇమౌ ఇమే, ఇయం ఇమే ఇమాహ్, ఇదం ఇమే ఇమాన్. అయం ఇం ఇయం ఇదం, అయం ఇయం ఇదం. ఇయం అంటే స్త్రీ, ఇదం అంటే నపుంసకలింగం. ఈమె ఈమె అక్కడ ఇక్కడ ఓలాగే ఉంది. దానికి ముందు దాంట్లో మటు ఇమౌ అని ఉంది. ఇక్కడ ఈమె అన్నది బహువచన రూపం పుల్లింగంలో. అదే స్త్రీలింగంలోను నపుంసకలింగంలో ఈమె అంటే ద్వివచన రూపం అవుతుంది. ఇమాహ్ అనేది స్త్రీలింగ రూపము. ఇమాని యతో వా ఇమాని భూతాని జాయంతి, యతోవా దేని నుండి ఇమాని భూతాని, ఇదిగో ఈ భూతములు ఇవి, ఛాయంతి ఇమాని అని వస్తుంది కదా. ఇదం ఏనం, ఇమే ఏనే, ఇమాని ఏనా. ఇదం అంటే దీనిని, ఇమే అంటే రెండింటిని, ఇమాని అంటే వీటిని, ప్లూరల్. అక్కడ ఎలా ఉన్నాయి పుల్లింగంలో? ఇమం, సారీ, ఇమం ఇమౌ ఇమాన్, ఇమం ఇమౌ ఇమాన్ అనే శబ్దాలు ఇక్కడ ఇదం ఇమే ఇమాని అని వస్తున్నాయి. విషయం తెలుసుకుంటే మిగతావన్నీ ఒక్కలాగే ఉంటాయి. సరే, ఇదం శబ్దం అయిపోయింది. ఇంకా అధశబ్దం ఒకటి మిగిలిపోయింది. సకారాంత అధశబ్దము వాడు అన్నప్పుడు అసౌ అము అమి, అముం అము అమూన్, అమునా అముష్మై అముష్మాత్ అముష్య అముష్మిన్, అమోభ్యాం అమోభ్యాం అమోభ్యాం, అమయో అమయో, అమీభి అమీభ్య అమీభ్య అమీషాం అమీషు. అదే స్త్రీలింగం అవుతే అసౌ అలాగే ఉంది, అము అనేది అలాగే ఉంది, అమీ బదులు అమూహ్ అని వచ్చింది. అమూం అము అమూహ్.
అముయా, అముష్మై, అముష్య, అముష్యా, అముష్యాం. ఇంకా ద్వితీయంలో ఏమీ తేడా లేదు. అమోభిహి అక్కడ ఎలా ఉంది? అమీభిహి, అమోభిహి, అమోభ్య, అమేభ్య, అమేభ్య అన్నవి అమోభ్య. అమేషాం, అమూషాం, అమేషు, అమూ అమే అమేషు అంటే అమూషు. ఇక్కడ సు ఉండదు, అమూసు అని ఉంటుంది. ఆ షా అనే వస్తుంది. అమూషాం, అమూషు. కరెక్ట్. ఇది అధశబ్దాలు. సరిపోయింది. సో దీనికి స్త్రీలింగ రూపం అయిపోయింది. నపుంసకలింగ రూపం ఎలా ఉంటుంది? అదహ, అమూం, అమూని. ముందు చూడండి. అసౌ, అసౌ అంటే ఏకవచనంలో ఆమె, అతడు. అదహ అంటే అది. పూర్ణమదః, పూర్ణమిదం అన్నాం కదా. పూర్ణమదః అంటే అది అని చెప్పినప్పుడు అధశబ్దానికి నపుంసకలింగ శబ్దము, బ్రహ్మము నపుంసకలింగ శబ్దము కాబట్టి అదహ అని చెప్పారు. లేకపోతే సూర్యుడు అనే పుల్లింగ శబ్దం కాబట్టి అసౌ ఆదిత్య. అసౌ దేవత స్త్రీ అయినా కూడా అసౌ దేవత. ఇక్కడ అదహ, అము, అముని. అలాగే అదహ, అము, అముని. ప్రథమ ఎలా ఉందో ద్వితీయ అలాగే ఉంటుంది. అంచేత వ్యత్యాసం ఏమీ లేదు. అధశబ్దంలో ప్రథమ ద్వితీయ ఒక్కలాగే ఉన్నాయి. చూడండి. ఇక్కడ అసౌ అము అమి, అసౌ అము అమూహ్, అదహ అము అమూని. అము పదంలో తేడా లేదు మూడిట్లోని. అము అనేది ద్వివచనంలో ఒక్కలాగే ఉంది. అక్కడ స్త్రీలింగంలోనూ అలాగే ఉంది, ఇక్కడ అలాగే ఉంది. కానీ పుల్లింగంలో మట్టుకు అక్కడ అసౌ అనే రెండిటికి ఉంటే పుల్లింగం స్త్రీలింగంలో ప్రథమ విభక్తిలో ఇక్కడ అధహ అని ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పూర్ణమద పూర్ణమిదంలో ఉండే అధహ శబ్దం. ఇక్కడతో మనం ముందు నేర్చుకున్నటువంటి ఏతద్ తర్వాత ఏమో అధశబ్దము, ఏతత్ శబ్దము, దానికన్నా ముందున్న ఇదం శబ్దముల యొక్క రూపములు మూడు లింగాలలో, మూడు వచనాలలో, అన్ని విభక్తులలో చెప్పుకోవడం జరిగింది. ఈనాడు సర్వహ అనే శబ్దం. సర్వహ అంటే ప్రతి, ఎవ్రీ అంటాం కదా. ఎవ్రీలో ఎన్ని ఉంటాయి? ఎవ్రీ వన్, ఎవ్రీ టూ, ఎవ్రీ ఆల్. అంటే మూడు వచనాలు వస్తున్నాయి కదా. ఏకవచనము, ద్వివచనము, బహువచనం. ప్రతి, ప్రతి ఇద్దరు, ప్రతి అందరూ, ప్రతి అందరిని, ప్రతి ఒక్కరిని, ప్రతి ఇద్దరిని, ప్రతి అందరిని. అంటే ద్వితీయ విభక్తి. ప్రతి ఒక్కనిచే, ప్రతి ఇద్దరిచే, ప్రతి అందరిచే. తృతీయ విభక్తి. ప్రతి ఒకని కొరకు, ప్రతి ఇద్దరి కొరకు, ప్రతి అందరి కొరకు. చతుర్థి విభక్తి. ప్రతి ఒకని వలన, ప్రతి ఇద్దరి వలన, ప్రతి అందరి వలన. ప్రతి ఒక్కని యొక్క, ప్రతి ఇద్దరి యొక్క, ప్రతి అందరి యొక్క అనేది ప్లూరల్. అలాగే ప్రతి ప్రతి ఒక్కని యందు, ప్రతి ఇద్దరి యందు, ప్రతి అందరి యందు అనేటటువంటిది ప్లూరల్. సర్వ అనే శబ్దము ప్రతి అని వస్తుంది. అదే అంతా, అందరూ అనేది ప్లూరల్లో వస్తుంది. దీనిలో మళ్ళీ పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం. ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క ఆమె, ప్రతి ఒక్క వస్తువు అంటే నపుంసకలింగ శబ్దము. ముందు పుల్లింగాన్ని నేర్చుకుందాం. సర్వ, సర్వౌ, సర్వే. సహ, తౌ, తే. జ్ఞాపకం పెట్టుకుంటే సహలో ఎలా ఉంది? తద్ అనే శబ్దానికి సహ వచ్చింది. సర్వ అనే శబ్దానికి సర్వహ వచ్చింది. తౌ అని ఉంది కదా, సర్వౌ. తే అని ఉంది కదా, సర్వే. సర్వ, సర్వౌ, సర్వే. సర్వం, సర్వౌ, సర్వాన్. సర్వేణ, సర్వాభ్యాం, సర్వై. సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్య. సర్వస్మాత్, సర్వాభ్యాం, సర్వేభ్య. ఈ సర్వాభ్యాం అన్నది ముందులాగే తృతీయ, చతుర్థి, పంచమిలో ఒక్కలాగే ఉంటుంది. సర్వస్య, తస్య అన్నాం. ఇక్కడ సర్వస్య. సర్వయో, తయో,
सर्वयोः सर्वेषां तेषां सर्वेषां सर्वस्मिन् तस्मिन् सर्वस्मिन् तयोः सर्वयोः तेषु సర్వేషు అంటే సర్వ ఆ సహశబ్దం జ్ఞాపకం ఉంచుకుంటే ఈ పుల్లింగం వచనాలు అలాగా రాసేయచ్చు. సహా అనేది ఉంది కాబట్టి మన దగ్గర దాని నుంచే సర్వ సర్వం సర్వేణ సర్వస్మై సర్వస్మాత్ సర్వస్య సర్వస్మిన్ సర్వౌ సర్వౌ సర్వాభ్యాం 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 సర్వయో సర్వయో సర్వే సర్వాన్ సర్వై సర్వేభ్య సర్వేభ్య సర్వేషాం సర్వేషు. ఇవి రూపాలు. దీన్ని ఈజీగా పట్టుకోవడానికి ఏంటంటే ఈ సర్వశబ్దం ఏమిటి? సర్వనామ విశేషణం. సర్వనామం అంటే ప్రొనౌన్. సర్వనామ విశేషణం అంటే యాడ్జెక్టైవల్ ప్రొనౌన్ ఆర్ ప్రొనౌమియల్ యాడ్జెక్టివ్. ప్రొనౌనే కానీ యాడ్జెక్టివ్ అన్నమాట. దేనికి? ఏ పదానికైనా ముందు ఈ సర్వశబ్దాన్ని చేరిస్తే ప్రతి అనేటటువంటి యాడ్జెక్టివ్ వస్తుంది. ప్రతి అనే విశేషణం చెప్పబడుతుంది. ఎక్సెప్షన్ లేకుండా అన్నీ అనే అర్థంలో అందరూ ప్రతి అనే అర్థం వచ్చేటట్టుగా ముందు వస్తుంది కాబట్టి దీన్ని సర్వనామం అన్నారు. అందులో విశేషణంగా వస్తుంది కాబట్టి సర్వనామ విశేషణం ఉంటుంది. దీంట్లో మూడు రకాల రూపాలు ఉన్నాయి. ఒకటేమిటి? సర్వ అనేటటువంటి పుల్లింగ రూపము, సర్వా అనే స్త్రీలింగ రూపము, సర్వం అనేటటువంటి నపుంసకలింగ రూపము ఏకవచనంలో ప్రథమ విభక్తిలో. ఈ సర్వకి ఈక్వలెంట్ సహ, సర్వాకి ఈక్వలెంట్ సా, సర్వంకి ఈక్వలెంట్ తత్. ఓకే. సర్వ సర్వ సర్వం. సహ తెలిస్తే సర్వ తెలుస్తుంది. సా తెలిస్తే దాని విభక్తి రూపాలు తెలిస్తే సర్వ తెలుస్తాయి. తత్ తెలిస్తే సర్వం తాలూకా జరిగిపోతాయి. ఓకే. సర్వ సర్వౌ సర్వే సర్వం సర్వౌ సర్వాన్ సర్వేణ సర్వాభ్యాం సర్వై సర్వస్మై సర్వాభ్యాం సర్వేభ్య సర్వస్మాత్ సర్వాభ్యాం సర్వేభ్య సర్వస్య సర్వయో సర్వేషాం సర్వస్మిన్ సర్వయో సర్వేషు. ఈ పుల్లింగ శబ్దాలలో అన్ని విభక్తి పదాలను నాగరత్నం గారు మీరు చెప్పండి. అన్ని విభక్తులు మీరే చూడండి. ఇది సర్వశబ్దము పుల్లింగం. వినిపిస్తుందా సార్? అందరూ, అంతా, ప్రతి అని చెప్పుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు ప్రథమ విభక్తి ఏకవచనం అయితే సర్వ, ద్వివచనం సర్వౌ, బహువచనం సర్వే. ద్వితీయ విభక్తి ఏకవచనం సర్వం, ద్వివచనం సర్వౌ, బహువచనం సర్వాన్. తృతీయ విభక్తి ఏకవచనం సర్వేణ, ద్వివచనం సర్వాభ్యాం, బహువచనం సర్వై. చతుర్థి విభక్తి సర్వస్మై ఏకవచనం, ద్వివచనం సర్వాభ్యాం, బహువచనం సర్వేభ్య. పంచమీ విభక్తి ఏకవచనం సర్వస్యాత్, సర్వస్మాత్, ద్వివచనం సర్వాభ్యాం, బహువచనం సర్వేభ్య. షష్ఠీ విభక్తి ఏకవచనం సర్వస్య, ద్వివచనం సర్వయోః, బహువచనం సర్వేషాం. సప్తమి విభక్తి అన్నది ఏ శబ్దంలో ఉంది? అంటున్నాం కదా, సర్వస్య అన్నది సర్వస్మాత్ అయింది, తస్మై అన్నది సర్వస్మై అయింది, తేన అన్నది సర్వేణ అయింది, తత్శబ్దంలాగా ఉంది అనేటటువంటిది సర్వస్మిన్. సప్తమి విభక్తి సర్వ. సప్తమి విభక్తి సర్వస్మిన్, ద్వివచనం అయితే సర్వయోః, బహువచనం సర్వేషు. అలాగే ఈ సర్వేషు కూడా అన్ని అలాగే కొంచెం అంటే తత్శబ్దం వస్తే తెలుస్తుంది అనమాట. అన్నది సర్వేషు, తేషాం సర్వేషాం, తేభ్యః సర్వేభ్యః. ఓకే. కహ శబ్దం అది చదువుకున్నప్పుడు కూడా అలాగే అనుకున్నాం కదా, దాన్ని కొంచెం మార్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాక్యాలు చూద్దాం. సర్వ మనుష్య ధర్మం ఆచరతి. మనుష్య అంటే సింగులర్ నెంబరు,
మనుష్యుడు, సర్వ అంటే ప్రతి మనుష్యుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. ధర్మం ద్వితీయ విభక్తిలో ఉంది. ధర్మమును కదా, ధర్మమును ఆచరిస్తాడు. సర్వ మనుష్య ధర్మం ఆచరతి. సర్వం కర్మ దేవ పశ్యతి. సర్వం కర్మ ప్రతి కార్యమును దేవ దేవుడు ప్రథమ విభక్తిలో ఉంది చూస్తున్నాడు. పశ్యతి అన్ని కర్మలను కార్యాలను దేవుడు చూస్తున్నాడు. సర్వేణ ఉపకరణేన కర్మం సిద్ధం. ప్రతి ఉపకరణంతో పని పూర్తి చేయబడింది. అక్కడేవో ఉన్నాయి 4-5 ఉపకరణాలు, అందులో ప్రతి ఉపకరణాన్ని వాడి అది కంప్లీట్ చేశారు. సర్వస్మై గురవే నమః. ప్రతి గురువుకి నమస్కారం. అక్కడ ఒక్కొక్క గురువు గారికి నమస్కారం అని చెప్పడాన్నే సర్వస్మై గురవే నమః. ప్రతి గురువుకి నమస్కారము. సర్వస్మాత్ జ్ఞానం లభతే. సర్వస్మాత్ కారణం అని రాయాలి న్యాయంగా. సర్వస్మాత్ కారణేన జ్ఞానం లభతే. ప్రతి కారణం వలన జ్ఞానం పొందబడుతుంది. కారణేన అనేది పంచమీ విభక్తి కదా. సర్వస్మాత్ కారణేన జ్ఞానం లభతే. ప్రతి కారణము వలన జ్ఞానం పొందబడుతుంది. సర్వస్య కర్మణ ఫలం శ్రేష్టం. సర్వస్య ప్రతి పని యొక్క, సర్వస్య అంటున్నాం యొక్క, కర్మణ కర్మల యొక్క ఫలం శ్రేష్టంగా. ప్రతి పని అంటే కర్మ కదా. పని యొక్క కర్మణ అనేది కూడా మళ్ళీ అది కర్మణ. బ్రహ్మణ అంటే బ్రహ్మకు అని చెప్తున్నాం కదా. కర్మణ అంటే కర్మకు, కర్మ యొక్క ఫలం, పని యొక్క ఫలం శ్రేష్టంగా ఉంటుంది. సర్వస్మిన్ ఆరామే పుష్పాణి వికసంతి. సర్వస్మిన్ ప్రతి ఆరామే తోటలో. ఈ ఆరామ అన్నది పుల్లింగ శబ్దం. ఆరామం పుల్లింగం. వనము అన్నాను అనుకోండి, లేకపోతే ఉద్యానవనం అన్నాను అనుకోండి, ఇవి రెండు నపుంసకలింగ శబ్దాలు. ఇక్కడ నేను సర్వస్మిన్ అనేటటువంటి పుల్లింగ శబ్దం వాడాను కాబట్టి దానికి సరిపడిన మాట అయినటువంటి ఆరామం అనేది వాడవలసి ఉంటుంది. సర్వస్మిన్ ఆరామే పుష్పాణి వికసంతి. ప్రతి తోటలో పువ్వులు వికసిస్తున్నాయి. సర్వ మనుష్య ధర్మం ఆచరతి. ప్రతి మనుష్యుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. సర్వం కర్మ దేవ పశ్యతి. ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తాడు. సర్వేణ ఉపకరణేన కర్మం సిద్ధం. ప్రతి ఉపకరణంతో పని పూర్తి చేయబడింది. సర్వస్మై గురవే నమః. ప్రతి గురువుకి నమస్కారము. సర్వస్మాత్ కారణేన జ్ఞానం లభతే. ప్రతి కారణం వలన జ్ఞానం పొందబడుతుంది. సర్వస్య కర్మణ ఫలం శ్రేష్టం. ప్రతి పని యొక్క ఫలము శ్రేష్టంగా ఉంటుంది. సర్వస్మిన్ ఆరామే పుష్పాణి వికసంతి. మళ్ళీ ఇంత ముందులాగే ఈ రెండు ఇది ప్రథమలో ఉంటుంది, ఇది ప్రథమలో, ఇది ద్వితీయలో ఉంటుంది, ద్వితీయలో ఇది తృతీయ ఉంటుంది. తృతీయలోను కారణేన అని రాయకూడదు, కారణాత్. పంచమీ కాదా కావాలి. కారణేన అంటే తృతీయ అయిపోతుంది. కారణాత్. సర్వస్మాత్ కారణాత్ జ్ఞానం లభతే. సర్వస్మై గురవే. ఇది చతుర్థిలో ఉంటే గురవే అన్నది చతుర్థి, సర్వస్మాత్ కారణాత్ అన్నది పంచమి. సర్వస్య దగ్గర పంచమి రాదు, ప్రథమ వచ్చిన షష్ఠి రాకూడదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రథమ విభక్తి రావాలి. సర్వస్మిన్ ఆరామే. ఇది సప్తమిలో ఉంది, ఇది సప్తమి. ఒక్క షష్ఠిలో మటుకు ఆ విధంగా రాదు అని మనకు తెలుసు. ఆ ప్రకారంగానే ఇందాక చూడండి తప్పు రాశాను, వెంటనే కరెక్ట్ చేసుకుని సర్వస్మాత్ ఉన్నప్పుడు కారణాత్ ఉండాలి అని చెప్పుకోవాలి. సర్వేణ అంటే ఉపకరణేనా అని పక్కన రావాలి. సర్వస్మై అంటే దానికి సంబంధించిన చతుర్థి పదమే రావాలి. సర్వస్మిన్ అంటే ఆరామే. సర్వస్మిన్ ఆరామాత్ అని రాయకూడదు, సర్వస్మిన్ ఆరామేణ అని రాయకూడదు, సర్వస్మిన్ ఆరామే అని రాయాలి. అంటే ఈ విధంగా రాస్తే తప్పు రాయకుండా తెలుస్తుంది. కారణాత్ కారణం. సర్వస్మాత్ కారణాత్ ఉండాలిగా కారణాత్. ఇప్పుడు అమల గారు ఒక్కొక్క సెంటెన్స్ని తీసుకుని 7 విభక్తులు చెప్తారు. సర్వశబ్దము పుల్లింగము. ఎక్కడ అన్ని ప్రతి అనేది
వాడినప్పుడు మొదటిది ప్రథమ విభక్తి సర్వః మనుష్యః ధర్మం ఆచరతి. ప్రతి మనుష్యుడు ధర్మాన్ని ఆచరిస్తాడు. ఈ సర్వః అనేది ప్రథమ విభక్తి, మనుష్య కూడా ప్రథమ విభక్తిలోనే అన్ని ఉంది, సింగులర్ నెంబర్ లో ఉన్నాయి. ఈ సెంటెన్సెస్ అన్ని సింగులర్ లో ఉన్నాయి, ఏకవచనంలోనే ఉన్నాయి. ఏకవచనంలో. అదే కానీ ద్వివచనంలో రాయదలుచుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రతి ఇద్దరు మనుష్యులు ధర్మాన్ని ఆచరిస్తారు అని రాయాలి. ప్రతి అందరి మనుష్యులు అని వస్తుంటారు మూడోదాన్ని. అది సెంటెన్స్ కొంచెం అక్కడ ఉన్నటువంటి విభక్తి ప్రత్యయం వాడతాం అంతే. ద్వితీయ విభక్తి సర్వం కర్మ దేవః పశ్యతి. ప్రతి కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. తృతీయ విభక్తి సర్వేణ ఉపకరణేన కర్మం సిద్ధం. ప్రతి ఉపకరణంతో పని పూర్తి చేయబడినది. చతుర్థి విభక్తి సర్వస్మై గురవే నమః. ప్రతి గురువుకి నమస్కారము. పంచమి విభక్తి సర్వస్మాత్ జ్ఞానం లభతే. కారణాత్ కూడా పెట్టుకోండి, సర్వస్మాత్ కారణాత్ జ్ఞానం లభతే. ప్రతి కారణం వలన జ్ఞానం పొందబడుతుంది. షష్ఠి విభక్తి సర్వస్య కర్మణః ఫలం శ్రేష్టం. ప్రతి పని యొక్క ఫలం శ్రేష్టంగా ఉంటుంది. శ్రేష్టం భవతి అన్నమాట. శ్రేష్టం అంటే శ్రేష్టంగా ఉంటుంది అని అర్థం. సప్తమి విభక్తి సర్వస్మిన్ ఆరామే పుష్పాణి వికసంతి. ప్రతి తోటలో పూలు వికసిస్తున్నాయి. ఆరామము అంటే తోట, ఆరామం పుల్లింగం అక్కడ. ఆరామం పుల్లింగం. అదే వనం అని రాసా, సర్వస్మిన్ వనే అని రాయదు, అది నపుంసకలింగం అవుతుంది. వనే అనేది నపుంసకలింగ శబ్దం. స్త్రీలింగం అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను, నపుంసకలింగం అయితే అది చూపిస్తాను. సరే, ఓకే. సో సర్వశబ్దానికి అన్ని విభక్తులు ఆ రూపాలు ఎలా ఉంటాయో చూశారు. అంతేకాకుండా ఆ రూపాలను చూసిన తర్వాత వాటిని వాడేటటువంటి సెంటెన్సులు ఎలా ఉంటాయో కూడా చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు సర్వశబ్దానికి స్త్రీలింగాన్ని చూపిస్తున్నాం. ఇందాక ఏమన్నాము? సర్వహ అన్నాము, ఇప్పుడు సర్వాడ్నం. ఎలాగా? సహా సాలాగే సర్వహ సర్వా, సహ సా తే తాః, సర్వాః సర్వేః సర్వాః, తా తే తాః, తా సహ సా అన్న దగ్గర సర్వా, తే అన్న దగ్గర సర్వే, తాః అన్న దగ్గర సర్వాః. సర్వాం సర్వే సర్వాః, సర్వయా సర్వాభ్యాం సర్వాభిః, సర్వస్యై. ఇందాక సర్వస్మై అన్నాం, సర్వస్యై అంటే స్త్రీలింగం. సర్వాభ్యాం సర్వాభ్యః, సర్వస్యాః సర్వాభ్యాం సర్వాభ్యః, సర్వస్యాః సర్వయోః సర్వాసాం. ఇందాక సర్వేషాం అన్నాం, ఇక్కడ సర్వాసాం అన్నాం. సర్వస్యాం సర్వయోః సర్వాసు, సర్వేషు సర్వాసు. సో ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. ఏకవచనంలో సర్వా సర్వాం సర్వయా సర్వస్యై సర్వస్యాః సర్వస్యాః సర్వస్యాం. ద్వివచనంలో సర్వే సర్వే సర్వాభ్యాం సర్వాభ్యాం సర్వాభ్యాం. మూడు ఒకలాగే ఉన్నాయి. సర్వయోః సర్వయోః షష్ఠి సప్తమి ఒకలాగే. బహువచనంలో సర్వాః సర్వాః సర్వాభిః సర్వాభ్యః సర్వాభ్యః సర్వాసాం సర్వాసు. ఇప్పుడు అమూల్య గారు చెప్పండి, ఈ స్త్రీలింగ శబ్దాలు అన్ని విభక్తులలో చెప్పండి. హరి ఓం సార్. ప్రోనామియల్ యాడ్జెక్టివ్స్ సర్వనామ విశేషణము గురించి చెప్తున్నాము. దీంట్లో సర్వ శబ్దం స్త్రీలింగం. అందరూ, అంతా, తి అనే ఒక వ్యక్తి రూపంలో. దాని ప్రథమ విభక్తి ఏకవచనం సర్వా, ద్వివచనం బహువచనం సా, ద్వితీయ విభక్తిలో సర్వాం సర్వే సర్వా, విభక్తి సర్వయా సర్వాభ్యాం సర్వాభిః, చతుర్థి విభక్తి సర్వస్యై సర్వాభ్యాం సర్వాభ్యః, పంచమి విభక్తి సర్వస్యాః సర్వాభ్యాం సర్వాభ్యః,
అవి రెండు సేమ్ ఉన్నాయి సార్. ద్వివచనము బహువచనం. నెక్స్ట్ ది పంచమి విభక్తి సర్వస్యాః సర్వస్యాః సర్వాభ్యాం సర్వాభ్యః. షష్ఠి విభక్తి సర్వస్యాః సర్వయోః అండ్ సర్వాసాం. సప్తమి విభక్తి సర్వస్యాం సర్వయోః సర్వాసు. ఈ సర్వాసాం అని ఉంది కదా, దీనికి పుల్లింగం ఎలా ఉంటుంది? సర్వేషాం. సర్వేషాం. సర్వాసు అంటే సర్వేషు. సర్వేషు. సర్వాభ్యః అంటే సర్వేభ్యః. సర్వాభిః అంటే సర్వేభిః. సరే, అక్కడ ఉన్నది అంటే పుల్లింగ శబ్దానికి దీనికి ఒక్క తత్శబ్దం నేర్చుకుంటే, సహసా తత్తు నేర్చుకుంటే ఇవన్నీ నేర్చుకోవచ్చు, ఏమీ కష్టం. ఓకే ఓకే. అలాగే. తా తే తాః సర్వా సర్వే సర్వాః. తాం తే తాః సర్వాం సర్వే సర్వాః. ఇంకా అక్కడి నుంచి ఈజీ అయిపోతుంది. ఓకే. సర్వా నది మందా చలతి. నది అనేది స్త్రీలింగ శబ్దం. అప్పుడు సర్వా నది, సర్వ నది అని రాయ, సర్వా నది అని ఉండాలి. నది స్త్రీలింగం కాబట్టి సర్వా నది మందా చలతి. ప్రతి నది నిదానంగా ప్రవహిస్తుంది. సర్వాం నదీం అహం పశ్యామి. ప్రతి నదిని నేను చూస్తున్నాను. సర్వయా సహా, ప్రతి అమ్మాయితో కలిసి. సర్వయా అని ఉంది కాబట్టి అమ్మాయితో కలిసి అని చెప్పాలి. విద్యాలయం గచ్చామి, పాఠశాలకు వెళుచున్నాను. అదే మీరు అది కాకుండా మీరు సర్వేణ అని ఉందనుకోండి, సర్వేణ సహ విద్యాలయం గచ్చామి అంటే మగ పిల్లలతో వెళ్తున్నాను నాకు వస్తుంది. సర్వయా సహా అని రాయాలి. సర్వయా సహా, ప్రతి అమ్మాయితో కలిసి పాఠశాలకు వెళ్తున్నాం. సర్వస్యై దేవతాయై. సర్వస్మై గురవై, గురువై అన్నాము. సర్వస్యై దేవతాయై. దేవతా స్త్రీలింగము, దాని తాలూకా చతుర్థి దేవతాయై. సర్వస్యై దేవతాయై నమః. ప్రతి దేవత కొరకు అంటే స్త్రీ దేవత కొరకు నమస్కారములు. సర్వస్యాః కారణాత్, ఇక్కడ రాశాను, ఇంతకు ముందు దాంట్లో కారణాత్ టైప్ చేయలేదు. సర్వస్యాః కారణాత్ జ్ఞానం సిద్ధం. ప్రతి కారణం ద్వారా జ్ఞానం పొందబడుతుంది. సర్వస్యాః, ఇక్కడ మళ్ళీ షష్ఠి రాదు కదా, ప్రథమ రావాలి. స్నేహితాయః, స్నేహితః స్నేహితాయః. స్నేహితః అంటే పుల్లింగము, స్నేహితాయః అంటే స్త్రీలింగము. సర్వస్యాః స్నేహితాయః చతురాః. ప్రతి స్నేహితురాలు తెలివిగా ఉంటుంది. స్నేహితాయః అందు కాబట్టి చతురాః అనేటటువంటిది కూడా అలాగే ఉన్నది. సర్వస్యాం భూమౌ, భూమి అనేది స్త్రీలింగ శబ్దం కాబట్టి సర్వస్యాం, సర్వేషాం ఆరామే అన్నాం అక్కడ. ఇక్కడ సర్వస్యాం భూమౌ పుష్పాణి వికసంతి. ప్రతి నేలపై పూలు వికసిస్తున్నాయి. పూలు వికసిస్తున్నాయి ఒక్కటే. అక్కడ సర్వేషాం ఆరామే అన్నాము, ఇక్కడ సర్వస్యాం భూమౌ అన్నాము. భూమౌ అన్నది సప్తమి, సర్వస్యాం అన్నది సప్తమి విభక్తి. పుష్పాణి వికసంతి, ప్రతి నేలపై పూలు వికసిస్తున్నాయి. ఇందాక ప్రతి తోటలో ఆరామములో పూలు వికసిస్తున్నాయి అని చెప్పాం. ఇప్పుడు సర్వానది మందాచలతి, ఏకవచనంలో అన్నీ ఉన్నాయి. ఏకవచనంలో ప్రథమా విభక్తిలో సర్వానది, ప్రతి నది, సర్వాం నదీం ప్రతి నదిని, సర్వయా సహ ప్రతి అమ్మాయితో కలిసి, సర్వస్యై ప్రతి దేవత కొరకు, సర్వస్యాః ప్రతి కారణం, సర్వస్యాః స్నేహితాయాః ప్రతి స్నేహితురాలు, సర్వస్యాం భూమౌ ప్రతి నేలపై పుష్ప
పుష్పాణి వికసంతి, పూలు వికసిస్తున్నాయి. ఇప్పుడు మీనమ్మ గారు చూడండి. సర్వశబ్దము స్త్రీలింగము, అన్ని ప్రతి విభక్తి వాక్యములు. సర్వానది మందా చలతి, ప్రతి నది నిదానంగా ప్రవహిస్తుంది. సర్వానది ప్రథమ విభక్తి స్త్రీలింగం, ప్రతి నది తెలుగులో. సర్వాం నదీం అహం పశ్యామి, ప్రతి నదిని నేను చూస్తున్నాను. సర్వాం నదిని అంటున్నాం కాబట్టి ద్వితీయ విభక్తి అది. ద్వితీయ అలాగే విభక్తి. నదీం అన్నది కూడా ద్వితీయలో ఉన్నది. ద్వితీయ ఇది విభక్తి. ద్వితీయలో ఉంటే పక్కది కూడా అదే విభక్తిలో ఉండాలి. సర్వయా సహ విద్యాలయం గచ్చామి, ప్రతి అమ్మాయితో కలిసి పాఠశాలకు వెళ్ళుచున్నాను. తృతీయ విభక్తి. సర్వయా సహ రెండు తృతీయ విభక్తి. సహా అనే ప్రత్యయము తో అని కదా. తో అంటే మళ్ళీ తృతీయ విభక్తి కదా. అమ్మాయితో అనేది సహా అనే మాట అనమాట. అది సర్వస్యై దేవతాయై నమః, ప్రతి దేవత కొరకు నమస్కారములు. సర్వస్యై చతుర్థి విభక్తి. దేవతాయై కూడా స్త్రీలింగం, చతుర్థి విభక్తి. సర్వస్యాః కారణాత్ జ్ఞానం సిద్ధం, ప్రతి కారణం ద్వారా జ్ఞానం పొందబడుతుంది. పంచమి విభక్తి. సర్వస్యాః కారణాత్ రెండు పంచమి. సర్వస్యాః స్నేహితాయః చతురాః, ప్రతి స్నేహితురాలు తెలివిగా ఉంటుంది. సర్వస్యాః షష్ఠి విభక్తి. స్నేహితాయః ప్రథమ విభక్తి. సర్వస్య షష్ఠి వచ్చేటప్పుడు ఎప్పుడు పక్కన వచ్చి షష్ఠి రాదు, ప్రథమ వస్తుంది. కరెక్ట్. సర్వస్యాః స్నేహితాయః చతురాః, సర్వస్యాః షష్ఠి విభక్తి. సర్వస్యాం భూమౌ పుష్పాని వికసంతి, ప్రతి నేలపై పువ్వులు వికసిస్తున్నాయి. సర్వస్యాం భూమౌ సప్తమి విభక్తి. భూమౌ కూడా స్త్రీలింగం సప్తమి విభక్తి. సర్వస్యాం అన్నది స్త్రీలింగం, భూమి అన్నది భూమౌ అన్నది స్త్రీలింగం, రెండు సప్తమిలో ఉన్నాయి. సెంటెన్స్ గ్రామాటికల్ గా కరెక్ట్ గా ఉంది. ఓకే, నౌ వి విల్ గో టు నపుంసకలింగ. సర్వ అన్నప్పుడు పుల్లింగము, సర్వా అన్నప్పుడు స్త్రీలింగము, సర్వం అనేటప్పుడు నపుంసకలింగము. సర్వం సర్వే సర్వాణి. ఓకే, సర్వం సర్వే సర్వాణి. తత్ తే తాని. తత్ సర్వం, తే సర్వే, తాని సర్వాణి. తత్ తే తాని, సర్వం సర్వే సర్వాణి. సర్వం సర్వే సర్వాః. ఓకే, సర్వం సర్వే సర్వాః. సర్వేణ సర్వాభ్యాం సర్వైః. ఇక్కడి నుంచి అన్ని పుల్లింగ శబ్దాలు ఎలాగున్నాయో అలాగే ఉంటాయి. సర్వస్మాత్ అన్నాను అనుకోండి, అది పంచమి పుల్లింగం కావచ్చు, పంచమి నపుంసకలింగం కావచ్చు. సర్వస్మై అన్నాను అనుకోండి, చతుర్థి కావచ్చు, చతుర్థి విభక్తి పుల్లింగం కావచ్చు, నపుంసకలింగం కావచ్చు. సర్వస్య అన్నాను అనుకోండి, అతని యొక్క అతడు అనే చెప్పే పుల్లింగ శబ్దం అవ్వచ్చు, లేకపోతే నపుంసకలింగం కూడా కావచ్చు. అలాగే సర్వస్మిన్, ఆ ఎల్లోగా ఉన్నవన్నీ కూడా ఒక్కలాగే ఉంటాయని చెప్పడానికి ఆ ప్రథమ ద్వితీయలలోనే వ్యత్యాసం. ఒక్కసారి వాటిని మళ్ళీ ప్రథమ ద్వితీయలను పరిశీలిద్దాం. సర్వ సర్వౌ సర్వే, సర్వం సర్వౌ సర్వాన్. సర్వ సర్వౌ సర్వే, సహతౌ తే, సర్వ సర్వౌ సర్వే. తం తౌ తాన్, సర్వం సర్వౌ సర్వాన్. అలాగే ఇక్కడ నెక్స్ట్కి వచ్చేసరికల్లా సా తే తాహ్, సర్వా సర్వే సర్వాః, సర్వం సర్వే సర్వాః. స్త్రీలింగ శబ్దాలు. అదే నపుంసకలింగంలోకి వస్తే సర్వం సర్వే సర్వాణి, తత్ తే తాని అన్నట్టుగా. తత్ అంటే సర్వం, తే అంటే వే, ఏ సర్వే,
తాని అంటే సర్వాణి. సర్వం సర్వే సర్వా. ఇప్పుడు సెలవులు వస్తున్నాయి 2 వారాలు. నెక్స్ట్ వీక్ నుంచి ఒక వారం కాన్ఫరెన్స్లో ఉంటారు, ఒక వారం ఇంటి దగ్గర ఉంటారు. సంస్కృతం వరకు మీరు ఏం చేస్తారంటే ఇప్పటికి చెప్పుకున్నవి అస్మత్ శబ్దము, అహం శబ్దము, త్వం శబ్దము, సహా, సా, తత్, యహ, యా, యత్, అలాగే కహ, కా, కం, ఇవి తీసుకోండి. అలాగేనేమో ఇదము, అదస్, అదహ, అదస్ అనే శబ్దము, ఇదం శబ్దము, ఏతద్ అనే శబ్దము, ఈ సర్వ అనే శబ్దముల యొక్క 3 లింగాలు అన్నీ అబ్జర్వ్ చేసి వీలుంటే ఒక్కొక్క దానితో ఒక సొంత వాక్యాన్ని వ్రాయడానికి ప్రయత్నం చేయండి. చిన్న వాక్యం అయినా కూడా పర్వాలేదు. రాసి దాని భావాన్ని వ్రాస్తే ఈ విభక్తులు వాడడం అనేది తెలుస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షం. ప్రయత్నం చేస్తే రానిది ఏది ఉండదు. ప్రయత్నం చేయకపోతే ఏది రాదు అన్నది దాని కొరాలరి. ది ఆపోజిట్ ఆఫ్ దట్ ఈజ్ ఇఫ్ యూ డోంట్ ట్రై, రైట్ ఆర్ పుట్ ది అభ్యాస, యూ విల్ నెవర్ లెర్న్. ఇప్పుడు ఎవరైనా ఒక పిసరు 4 ముక్కలు తెలిసినట్టుగా కనబడుతున్నారు అంటే వాళ్ళు ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు అని అర్థం. అంతకుమించి మరేమీ లేదు. అందరికీ ఇంచుమించు అదే గ్రే సెల్స్, అదే బ్రెయిన్ సెల్స్ ఉంటాయి. ప్రయత్నంలో లోపం కానీ మీ అండర్స్టాండింగ్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు. అండర్స్టాండింగ్ లేకపోతే ఒకసారి చెప్తాము, చెప్పిన తర్వాత అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, వీటికి సెంటెన్సెస్ చూద్దాం. సర్వం పుస్తకం సృష్టం. పుస్తకం నపుంసకలింగ శబ్దము, ఏకవచనంలో ఉంది, ప్రథమా విభక్తిలో ఉంది. సర్వం పుస్తకం సృష్టం, ప్రతి పుస్తకము రూపొందించబడినది. సర్వం విషయం అహం జానామి, అహం పశ్యామి, ఏదైనా పర్వాలేదు. సర్వం ద్వితీయ విభక్తిలో ఉంది, ప్రథమ ద్వితీయ అలాగే ఉంటాయి. విషయం అంటే విషయమును అని కదా. విషయమును అహం నేను, పశ్యామి చూస్తున్నాను, ప్రతి విషయాన్ని నేనే చూస్తున్నాను. సర్వేణ పుస్తకేన అహం పఠామి, ప్రతి పుస్తకంతో నేను చదువుతున్నాను. ఇక్కడ 5 6 పుస్తకాలు ఉన్నాయి. ఏమయ్యా ఇన్ని పుస్తకాలు ఉన్నాయంటే ప్రతి పుస్తకంతో నేను చదువుతున్నానండి. సర్వేణ పుస్తకేన అహం పఠామి. సర్వస్యై దేవ ధైర్యం దదాతి, ప్రతివాని కొరకు సర్వస్యై అంటే ప్రతివాని కొరకు దేవ దేవుడు ధైర్యం దదాతి దేవుడిస్తాడు. సర్వస్యై పురుషై అని ఉండాలన్నమాట. రాయకపోయినా పర్వాలేదు. సర్వస్యై అంటే అందరి ప్రతివాని కొరకు దేవ దేవుడు ధైర్యమును ఇస్తున్నాడు. ధైర్యం అనేది ద్వితీయలో ఉంది. దదాతి అనేది వెర్బ్ ఫామ్. సర్వస్మాత్ కారణాత్ జ్ఞానం లభ్యం, ప్రతి కారణం వలన జ్ఞానం లభ్యమవుతుంది. సర్వస్య కర్మణ, కర్మణ సింగులర్ నెంబర్లో ప్రథమ విభక్తిలో ఉంది. సర్వస్య అంటే ప్రతి పనికి ఫలం, ఫలము అస్తి, ఆస్తి కాదండి, ఆస్తిని అస్తిక కాదు, అస్తి, అస్తి అంటే ప్రతి పనికి ఫలితము ఉంటుంది. సర్వస్మిన్ వనే, మొదటేమన్నాము, సర్వేషాం ఆరామే అన్నాము. సర్వే సర్వేషాం ఆరామే అన్నప్పుడు పుల్లింగంలో వాడాము. సర్వస్మిన్ ఆరామే అని, సర్వస్మిన్ ఆరామే అని పుల్లింగంలో వాడాము. ఆ తరువాత ఏమోను స్త్రీలింగంలో వాడినప్పుడు ఏం చేశాము, సర్వస్యాం భూమౌ అన్నాము. ఇప్పుడు సర్వస్మిన్ వనే అంటూ చెప్తున్నాం. సర్వస్మిన్ వనే, ఇక్కడ వనం అనేది నపుంసకలింగం, ఉద్యానమన్నా వనమన్నా నపుంసకలింగం. అదే ఆరామం అంటే పుల్లింగ శబ్దం. భూమి అంటే భూమౌ అనే స్త్రీలింగ శబ్దం. సర్వస్మిన్ వనే పుష్పాణి వికసంతి, ప్రతి తోటలో పూలు వికసిస్తుంది. తెగులులోకి వచ్చేకల్లా ఈ తోట అనేది పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము 32 ఉండవు. ఎప్పుడైనా మనిషి కాకపోతే అన్నీ నపుంసకలింగం, ప్రాణి కాకపోతే ప్రాణం లేనిదని కూడా నపుంసకలింగాలు. సంస్కృతంలో అలా కాదు. ఆరామం అంటే పుల్లింగము, భూమి అంటే స్త్రీలింగము, వనము లేక ఉద్యానం అంటే నపుంసకలింగము. అంటే అక్కడ లింగం అనేటటువంటిది వస్తువుని బట్టి నిర్ణయం ఉండదు.
పదాన్ని బట్టి లింగం నిర్ణయం అవుతుంది సంస్కృతంలో. తెలుగులో అలా కాదు. ప్రాణం ఉన్నవి, ప్రాణము లేనివి, ప్రాణము లేనివన్నీ నపుంసకలింగములుగానే పరిగణించబడతాయి. సర్వం పుస్తకం సృష్టం, సర్వం విషయం అహం పశ్యామి, సర్వేణ పుస్తకేన అహం పఠామి, సర్వస్యై దేవః ధైర్యం దదాతి. సర్వస్మై సర్వస్యై సర్వస్యై ఎందుకు వచ్చింది నపుంసకలింగంలో? సర్వస్మై అని ఉండాలి. పుల్లింగంలాగే ఉంటుంది కదా. సర్వస్మై దేవః ధైర్యం దదాతి, సర్వస్మాత్ కారణాత్ జ్ఞానం లభ్యం, సర్వస్య కర్మణః అస్మాత్, అస్యై అస్మాత్ అస్య అస్మిన్. అలాగే ఇది కూడా సర్వస్య కర్మణః సర్వస్మిన్ వనే పుష్పాణి వికసంతి. ఇది ప్రథమ, ఇది ప్రథమ, ఇది ద్వితీయ, ఇది ద్వితీయ, ఇది తృతీయ, ఇది తృతీయ, ఇది చతుర్థి. దీనికి సర్వస్మై మనుష్యై దేవః ధైర్యం దదాతి అని అన్నమాట. సర్వస్మై అంటే అందరి మనుషులకు, అందరికి మనుష్య అనేది అక్కడ ఇంప్లైడ్ అంతే. సర్వస్మాత్ కారణాత్ ఇక్కడ అలా రాదు. ఇక్కడ మళ్ళీ వనే అన్నది సప్తమి విభక్తి. ఒకసారి మీరు నాగరత్నం గారు మీరు చెప్పండి. దీంతో ఈనాటి పాఠము ఒక కొలిక్కి వస్తుంది. సర్వం పుస్తకం సృష్టం అంటే ప్రతి పుస్తకము రూపొందించబడింది. ఇందులో సర్వం సృష్టించబడింది అంటే తయారు చేయబడింది, రూపొందించబడింది. ఇది సర్వం పుస్తకం అంటే రెండు కూడా ప్రథమ విభక్తులని ఉన్నాయన్నమాట. ఏకవచనం ప్రథమ విభక్తి, నపుంసకలింగం నపుంసకలింగం ప్రథమ వ్యక్తిలో ఉన్నాయి. మనం చెప్పుకుంటుంది ఇప్పుడు ఏకవచనం నపుంసకలింగం, ఇందులో ప్రథమ విభక్తి అనమాట. రెండు కూడా ప్రథమ విభక్తిలో ఉన్నాయి. ఆ తర్వాత రెండోది ద్వితీయ విభక్తి. సర్వం విషయం అహం పశ్యామి, ప్రతి విషయమును నేను చూస్తున్నాను. ఇది కూడా అలాగే అన్ని ఏకవచనము, నపుంసకలింగము, తర్వాత ద్వితీయ విభక్తి కూడా. సర్వేణ పుస్తకేన అహం పఠామి, ప్రతి పుస్తకముతో నేను చదువుతున్నాను. సరే, ఇది పుస్తకేన అంటే ప్రతి పుస్తకంతో చదవడం. పుస్తకేన అనే తృతీయ. తెలుగులో అలా ఉండదు, ప్రతి పుస్తకంతో చదువుతామని. తెలుగులో అయితే ప్రతి పుస్తకంతో చదవడం అని ఉండదు కదా. ఉంది కదా పుస్తకముతో. అదే ప్రతి పుస్తకంతో చదువుతున్నాం, అదే పుస్తకమును చదువుతున్నాం అంటాం మనం. అయితే పుస్తకం చదవడం అంటే మామూలు అంటాం కూడా, ప్రతి పుస్తకంతో చదువుతున్నాను అన్నది కరెక్ట్ యూసేజ్ అంచేత సర్వేణ పుస్తకేన రెండు కూడా తృతీయ విభక్తి. సర్వేణ పుస్తకం అహం పఠామి అనకూడదు సంస్కృతంలో. తెలుగులో ప్రతి పుస్తకం చదువుతున్నానంటే ఓకే. సంస్కృతంలో సర్వేణ అని వస్తే పుస్తకేనా అని వచ్చి తీరాలి, రావాలి. అదే అవ్వాలి. అది ఇక్కడ ఎందుకంటే ఆ పదంలోనే విభక్తి ఉంటుంది ఇక్కడ. అవును, అర్థమైంది సార్. సర్వేణ పుస్తకేన అహం పఠామి, ప్రతి పుస్తకముతో నేను చదువుతున్నాను, ఈ తృతీయ విభక్తి. సర్వస్మై అక్కడ స్టే కాదు, స్మై దిద్దుకోండి ఎవరన్నా తప్పు రాసుకుంటే. మార్చాలి, తప్పు ఈ స్త్రీలింగ పాడేశాను నేను తెలియక. ప్రాబ్లం అండి ఇవి. ముందు కాపీ చేస్తాం, అలా ఉండిపోతే కొన్ని మర్చిపోతాం. ఒక్కోసారి టైప్ లో తేడా వచ్చేస్తూ ఉంటుంది. అది ముందు అక్కడ సర్వస్వంగా అలా కాపీ చేసి అనుకోండి, అక్కడ మార్చకపోతే అలా ఉండిపోతుంది. అది కూడా పొరపాటు అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే పర్వాలేదు, దిద్దుకుంటాం. నేను దిద్దుకున్నాను, తెలుస్తుంది కదా తప్పు. అది సర్వస్మై దేవః ధైర్యం దదాతి అంటే ప్రతివాని కొరకు దేవుడు ధైర్యం ఇచ్చున్నాడు. ఇక్కడ సర్వస్మై దేవః రెండు కూడా చతుర్థి విభక్తి అన్నమాట. సర్వస్మాత్ కారణాత్ జ్ఞానం లభ్యం, ఈ సర్వస్మాత్ కారణాత్ రెండు కూడా పంచమి విభక్తి. ప్రతి కారణం వలన జ్ఞానం లభ్యమవుతుంది అని అర్థం. సర్వస్య కర్మణః ఫలం అస్తి, సర్వస్య అన్నది షష్ఠీ విభక్తి, కర్మణః అన్నది మామూలుగా ప్రథమ విభక్తి. ఎంచేదంటే దానికి అక్కడ షష్ఠీ విభక్తి రాదు, అది గుర్తుంచుకోవాలి మనం. ఫలం అస్తి, ప్రతి పనికి ఫలితము ఉంటుంది. అంటే అక్కడ పనికి అని చెప్పారు కదా, దానికోసం అంచేత కర్మణః కర్మణౌ కర్మాణి, కర్మణః సింగులర్, కర్మణౌ కర్మాణి. సింగులర్ నంబర్ ఉంటుంది, ప్రథమ విభక్తి ఉంటుంది. సర్వస్మిన్ వనే పుష్పాణి వికసంతి,
ఉమ్. సర్వస్మిన్ వనే రెండు కూడా సప్తమి విభక్తేను. పుష్పాణి వికసంతి, ప్రతి ఉమ్. తోటలో పూలు వికసిస్తున్నాయి. ఉమ్. సరే, ఈ వనే, ఉద్యానే, ఆ తర్వాత ఆరామే, ఇవన్నీ కూడా ఎలా మనకి తేడా అదే తెలుస్తాయి? అదే ఆ శబ్ద అక్కడ ఉన్నటువంటి శబ్దాన్ని ముందు శబ్దం ఉమ్, పుల్లింగంలా వాడారనుకోండి, అప్పుడు ఉమ్, ఆరామం అన్నది తెచ్చుకోవాలి, వనమని రాయడానికి ఉండదు మీకు అక్కడ. అదే అంటే ఉద్యానవనం అది రాయకుండా ఆరామం రాయడానికి కూడా తెలియాలి. అక్కడ పుల్లింగ శబ్దం ఏది ఉందో అది వాడుకోవాలి. అదే అదే సార్. అది దాని ఇంట్రికేసీ, ఈ లాంగ్వేజ్ తాలూకా ఇంట్రికేసీ. ఇప్పుడు ఈ సర్వస్య బదులు ప్లూరల్ ఉందనుకోండి, బహువచనం ఉందనుకోండి, ఇక్కడ అప్పుడు కర్మ, కర్మాణి అని అయిపోతుంది అనమాట. కర్మాణి అని కర్మణః అన్నది కర్మాణి, ఇది ప్లూరల్ అయితే. ఇది అవును, అది ఇది బహువచనంలో ద్వివచనం అవుతే చెప్పుకుంటే కర్మణౌ అయిపోతుంది. బహువచనం చెప్పుకోవాలి. అవును. అన్ని. ద్వివచన శబ్దము, బహువచనం అంటే బహువచనం అవును సార్, అర్థమైంది. వస్తుంది. అంటే ఆ విభక్తి, ఆ నంబరు దాంతో సరిపోవాలి. దీని ఆ సామ్యం లేకపోతే గ్రామటికల్గా తప్పు అయిపోతుంది. ఇక సెంటెన్సులు. ఈసారి ఏం చేశానంటే, సెంటెన్సులు నేను తయారు చేయకుండా ఈ సర్వశబ్దంతో భగవద్గీతలో వచ్చినటువంటివే తీసుకున్నాం. సర్వం సమాప్నోషి తతోసి సర్వ, సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే, కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై, యస్య సర్వే సమారంభా కామ సంకల్పవర్జిత, సర్వస్య చాహం హృది సన్నివిష్టో, సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాత్, సర్వాంస్తథాభూత విశేష సంఘాన్, సర్వాంస్తథాభూత విశేష సంఘాన్. చేస్తారంటే ఇవి రిఫరెన్స్లు ఇచ్చాను. భగవద్గీతలోకి పోయి ఈ శ్లోకాలను చదవడం అలవాటు అవుతుంది. ఈ శ్లోకాలకి భావాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి విభక్తులను పట్టుకుని అక్కడ వాళ్ళ పుస్తకాల్లో ఇచ్చినటువంటి భావాలు సరిపడ్డాయా లేదా చూడండి. వీటన్నిటికీ కూడా ఇక్కడ రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చక్కటి ఎక్సర్సైజ్. ఈ విధంగా మనము శ్లోకంలో ఉన్న విభక్తులను పట్టుకోవడము, ఇవన్నీ గీతా సూక్తులు, ఇవన్నీ ఈ సూక్తులను పట్టుకోవాలి. అది సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అందరి హృదయాలలో నేను ఉన్నాను అంటున్నారు కదా. సర్వకర్మ ప్రకృతి జైర్గుణై, సర్వకర్మలు ప్రకృతి నుంచి పుట్టినటువంటి గుణములు అంటున్నారు కదా. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సూక్తులు, వీటిని పట్టుకోండి. అంతేకాకుండా ముండకోపనిషత్తులోంచి ఒక మంత్రం తీసుకున్నాం. ఉపనిషత్ శ్లోకము కాదు, మంత్రం. ఉపనిషత్తుల వాటిని మంత్రాలంట. గతాః కళా పంచదశ ప్రతిష్ఠా, దేవాశ్చ సర్వే ప్రతిదేవతాసు, కర్మాణి విజ్ఞానమయశ్చాత్మ, పరే వ్యయే సర్వే ఏకీభవంతి. దీన్ని చాలా విశేషంగా విశ్లేషించుకున్నాం. 3-2-7 మూడవ అధ్యాయంలో రెండవ ఖండమే లాస్ట్. అందులో ఉన్నవే 10 మంత్రాలు. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ బట్ ఫ్యూ అన్నమాట. 3-2-7 కావాలంటే దీని తాలూకా వీడియో కూడా పడిస్తాను. ఆ వీడియో ఒకసారి విని దీన్ని అర్థం చేసుకుని దీని తాలూకా విభక్తులు గతాః కళాః ప్రతిష్ఠా దేవాః సర్వే దేవతాసు కర్మాణి మయః ఆత్మా పరే అవ్యయే సర్వే అని ఉన్నాయండి. చూడండి వాటిని ఒక్కొక్కదాన్ని చూస్తే మళ్ళీ కావాలంటే ఈ శ్లోకాలు మనం చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఆన్సర్లు చెప్పినప్పుడు ఈ శ్లోకం ఆన్సర్ నేను చెప్పేస్తాను. లోపల మీరు ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఈ సూక్తులు కూడా, ఇందులో సర్వశబ్దాలు వచ్చినటువంటివి అన్నీ ఎన్ని ఉన్నాయో సర్వశబ్దంతో ఈ భగవద్గీతలో, అందులో కొన్ని శాంపుల్గా తీసుకున్నాను ఇక్కడికి. మనస్తే పాదాబ్జే నివసతు వచస్తోత్ర ఫణితే ఫణితౌ, करौश्चाभ्यर्चायां श्रुतिरपि कथा कर्णन विधौ, तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे, परग्रन्थान् कैर्वा परमशिवजाने परम् अतः. ఇక్కడ తే అంటే నీ యొక్క,
ఇక్కడ తే ఉంది కదా, అవును తే సార్. మనః ఓకే. తే పాదాబ్జే నివసతు. రైట్ సార్. తే నీ యొక్క పాదాబ్జే పాదాబ్జములయందు నివసతు ఉండునుగాక. మనః నివసతు వేర్ పాదాబ్జే నివసతు. వచః మాటలు స్తోత్ర ఫణితౌ. స్తోత్రం అంటే పోయట్రీ, ఫణితం అంటే కావ్యం. నిన్ను నీ గురించి మాట్లాడే కావ్యాలలో స్తోత్రాలలో మాటలు నివసతు, మళ్ళీ ఇక్కడ కూడా వెర్బదే. ఓకే, నివసతు పునరావృత్తి చేసుకోవాలి, దీన్ని అత్యాహారం చేసుకోవడం అంటాం. తే పాదాబ్జే మనః నివసతు. వచః మళ్ళీ తే కూడా తెచ్చుకోవాలి. తే స్తోత్ర ఫణితౌ నివసతు. కరౌ రెండు ఉన్నాయిగా. ఇక్కడ సార్ కరశ్చాభ్యం రావాలి. కరశ్చాభ్యం. కరౌచ అన్నది కరశ్చ అయిపోయింది. ఇక్కడ ఇక్కడ తప్పు ప్రింట్ ఎలా ఉంటుంటే కరశ్చ అని ఉంటుంది, కమలాలి సార్. కరశ్చాభ్యం. కరశ్చ అని ఉంటుంది, కరౌచ అన్నమాట. అలా విడగొట్టి ఎందుకు ఇచ్చామంటే కరశ్చ అన్నది కరౌచ అవుతుంది అనమాట, సంధి విడదీస్తే. ఓకే, కరవ్ అంటే రెండు కదా, అంటే ద్వివచనం కదా. కరవ్ చ అభ్యర్చాయాం అంటే నిన్ను అర్చించుటయందు. నిన్ను ఎలా వచ్చింది, ఆ తే మళ్ళీ ఇక్కడికి తెచ్చుకోవాలి. తే అభ్యర్చాయాం కరౌ చ నివసతు. లెట్ దెమ్ బి దేర్ ఆల్వేస్ ఇన్ యువర్ వర్షిప్, ఇన్ యువర్ పూజ. శృతిరపి అంటే నా చెవులు కూడా తే నీ యొక్క కథా ఆకర్ణన విధౌ. ఆకర్ణన విధౌ ఎందుకు, శృతులు రెండు కదా చెవులు, రెండు చెవులు వినేటటువంటి ఉండాలి అనే విధంలో ఆకర్ణన విధౌ శృతిరపి కథాకర్ణన విధౌ. అంటే కథా ప్లస్ ఆకర్ణ సార్. కథా ప్లస్ ఆకర్ణ. కథా ప్లస్ ఆకర్ణ విడగొట్టుకోవాలి కదా. కథా ఆకర్ణ. ఆకర్ణ కథ కాదు, కథా. కథా ప్లస్ ఆకర్ణ. ఆకర్ణన విధౌ. ఓకే, కథాకర్ణన విధౌ. తవద్ తవద్ ఇక్కడ తే అక్కడతో అయిపోయింది. తవధ్యానే తవ నీ యొక్క ధ్యానే ధ్యానమునందు బుద్ధి బుద్ధి నయన యుగలం అంటే కనుల జంట తవ నీ యొక్క మూర్తి ఆకారం యొక్క వైభవమునందు ఉండాలి. ఏం శ్లోకం అండి ఇవి, ఎవరివి? మమ అనే ముందు పెట్టుకోవాలి. మమ మనః అది ఇంప్లైడ్ అనమాట, ఎవరు ప్రార్థిస్తున్నారో వాళ్ళది. మమ మనః తే పదాబ్జే నివసతు, మమ వచః తే స్తోత్ర ఫణితౌ నివసతు, మమ కరౌ తే అభ్యర్చాయాం నివసతు, మమ శృతిరపి తే కథాకర్ణన విధౌ కథ ఆకర్ణన విధౌ నివసతు. మమ బుద్ధి తవ ధ్యానే నివసతు, మమ నయనయుగళం తవ మూర్తి విభవే నివసతు. అన్నిటికీ ఒకటే వెర్బ్. ఇంకా చూడండి, ఇక్కడికి వచ్చేసరికల్లా ప్రార్థన అయిపోయింది. పరగ్రంథాన్ కైర్వా, కై ప్లస్ వా, కైర్వా అంటే వా అంటే వై, కై ప్లస్ వై, కైర్వై, కైర్వా అయిపోతుంది. వై అంటే నిశ్చయంగా, కైహి ఎందులకు, పరగ్రంథాన్ వేరే పుస్తకాలు చదవడం మరి ఎందుకయ్యా, మరి ఏ విధమైనటువంటివి వ్యాఖ్యలే. పరమశివ, ఓ పరమ సంబోధన. పరమశివ అంటే హే పరమశివ, పరగ్రంథాన్ కైర్వా ఎవరికి? పరం అతః జానే, ఎవరైతే పరమైన నిన్ను తెలుసుకున్న తరువాత, అతః అటు పిమ్మట, పరం నీ పరతత్వాన్ని తెలుసుకున్న తరువాత, పరగ్రంథాన్ కైర్వా హే పరమశివ. బాగుందా? బాగుంది సార్, చాలా చక్కగా చెప్పారు. కానీ చాలా బాగుంది చెప్పారు, విడదీస్తే క్లియర్ చెప్పారు. కై వా అది బాగా చెప్పారు. కై అంటే ఎందుకు, వా
ఇది వై నిశ్చయం. వై అంటే నిశ్చయంగా, కైహి వై కలిపితే కైర్వా. అంతే. పరగ్రంథాన్ పర అత పరం జానే పరమశివ, అత పరం జానే, అటు పిమ్మట నీ పరతత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఓ పరమశివుడా పరగ్రంథాన్ కైర్వా. ఎందుకయ్యా మిగతా గ్రంథాలన్నీ నాకు ఏవి అక్కర్లేదు. ఇందులో అన్ని ఇంద్రియాల గురించి కంట్రోల్ చేయమని చెప్పారు. మళ్ళా ఆయన ధ్యానం గురించి చెప్పారు. అన్ని ఒకసారి ఎందులో అక్కడ అద్భుతం. జ్ఞానే అంటే ఏంటంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అంటే ముందంతా స్తోత్రము శ్రవణము మననం అయిపోయింది. నిధిధ్యాసన పూర్వకంగా ఆ నేనే నీవు అని తెలుసుకున్నాం. పరం ఏమిటి? నీవే నేను, నేనే నువ్వు అని తెలుసుకోవడమే పరం. అత పరం పరమశివ పరం జాని పరగ్రంథాన్ కైర్వ. పర అంటే ఇక్కడ వేరైనా అని అర్థం. ఇక్కడ పరగ్రంథాన్ ఇతర గ్రంథములు కైర్వా ఎందులకు. మరి ఇవన్నీ ఎందుకు అడిగారు. రైట్. సార్ ఈ పార్ట్ కూడా రికార్డ్ ఉంచండి సార్. ఉంచుతాను. 30 minutes. ఇక్కడ మమ అనేది ఎంప్లాయిడ్. ఎవరు మీరు ప్రార్థన చేసుకుంటే ఘనశ్యామ్ గారు, అది నాగరత్నం గారు చేసుకుంటే ఆవిడ. ఎంత చక్కని శ్లోకం చూశారు. చక్కని శ్లోకం సార్. చాలా గొప్పది. మమ మనః తే పాదాబ్జే సార్ పాదాబ్జి అంటే పాద పద్మములండి. పాద అబ్జం అంటే పద్మము కదా. ఓకే రైట్. పాదాబ్జే పాదాబ్జముల యందు అనే సప్తమి విభక్తి వస్తుంది. ఇప్పుడు నేను సెంటెన్స్లుగా చెప్తున్నాను చూడండి. మమ మనః తే పాదాబ్జే నివసతు, మమ వచః తే స్తోత్ర ఫణితౌ నివసతు, మమ కరః మమ కరౌ తే అభ్యర్చాయాం నివసతు. కరాలు చేతులు రెండు ఉన్నాయి కాబట్టి కరవు అని. కరెక్ట్. ఓకే. మమ శృతి అపి, నా చెవులు కూడా తవ కథా ఆకర్ణన విధౌ నివసతు, మమ బుద్ధి తవ ధ్యానే నివసతు, మమ నయనయుగళం తవ మూర్తి విభవే నివసతు. హే పరమశివ, అతః పరం జానే కైర్వా పరగ్రంథాన్. What for are the other scriptures? I don't require any scripture. I only require to know your Paratatva.